అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:18 ఒక వచనం ఉంటుందండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, దేవుడి చిత్తాన్ని తెలియజేయాలని, ఆ చిత్తం చెప్పున మనం నడుచుకోవాలని ప్రార్థన అయితే చేస్తాం. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, దేవుడి చిత్తం ఏంటి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది ఆయన చిత్తం. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే ఎఫెసీయుల 5:20లో పౌలు గారే ఒక మాట అంటారండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో సమస్తాన్ని గురించి ఎల్లప్పుడూ కూడా, ఆ సమయం ఈ సమయం అని కాదు, అలాగే మంచి జరిగిందని చెడు జరిగిందని కాదు, ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఇది దేవుని చిత్తము. హల్లెలూయా. ఇది మనం తెలియజేస్తున్నామా? మనల్ని ఈ ఉదయకాలం ఒకరినొకరు పరీక్షించుకుందాం. నిజంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా అనేది మనము స్వకీయంగా పరీక్ష చేసుకుందాం. సాధారణంగా కృతజ్ఞత అనేది ఎందుకు తెలియజేస్తాం, ఎప్పుడు తెలియజేస్తాం అంటే, ఒక వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేశారనుకోండి, లేదా ఆ వ్యక్తి వలన ఉపకారం పొందుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి మనం కృతజ్ఞత తెలియజేస్తాం. మనకు తెలుసు కదా, థ్యాంక్స్ అంటాం. ఎవరినైనా లిఫ్ట్ అడుగుతాం కదా, ఆయన ఎక్కించుకున్నారనుకోండి, దిగినప్పుడు థ్యాంక్స్ చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, బ్రదర్ ఆపు అనేసి దిగిపోయి మాట్లాడకుండా పోతాడు. ఇదేడు ఆడికి బాగా ఉన్నట్టు ఆడ తీసుకొచ్చినట్టు. అంతే కదా, మీకు అందరికీ అనుభవం ఇది. ఇంకొకరు ఉంటారు, బ్రదర్ నాకు అర్జెంటుగా ఎంతో కావాలి, డబ్బులు కావాలని వేస్తూ ఉంటాం. ఈ అడిగేవాడు ఒక్కసారి అడుగుతాడండి, కానీ ఇచ్చినోడు మాత్రం 10 సార్లు అడిగినాడు ఎవడు వాడేవడం. కానీ ఇచ్చిన తర్వాత కూడా ఆడు థ్యాంక్స్ చెప్పడం. కానీ ఈడే చెప్తాడు, నువ్వు నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ బ్రదర్ అని. అది పరిస్థితి. అలాంటి వారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటి కృతజ్ఞతలు మనం ఉండకూడదు. దేవుని విషయంలో కూడా, మనుషుల విషయంలో కూడా ఎవరైనా మనకు సహాయం చేస్తే వారికి ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. హల్లెలూయా. ఇందులో 3 విషయాలు ముందు మాట్లాడుకున్నాం కదా. ఒకటి ఏంటంటే, మాటల ద్వారా కృతజ్ఞత తెలియజేయాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే వారికి థ్యాంక్స్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది కృతజ్ఞులుగా మనం ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఆ వ్యక్తి చేసిన సహాయంగా, ఆ వ్యక్తి మనకేసి పెద్ద సహాయమే చేశారు అనుకోండి, చదువుకోవడానికి అర్హత లేనప్పుడు తీసుకొచ్చి చదివించాడు అనుకోండి, మరి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. లేదా ఉద్యోగం లేదు, ఊరి మీద తిరుగుతున్నాం, లేదా కూలి పని చేసుకుంటున్నాం, పేపర్లను బతుకుతున్నాం, అయినా సరే ఒరే నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నావురా అని ఉద్యోగం వేయించాడు అనుకోండి, ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఒక గిఫ్ట్గా కూడా కొంత ఇవ్వడం, కానుకగా ఏదో ఒకటి సమర్పించుకుంటూ ఉంటాం. ఇది రెండో విషయం. మూడోదిగా, ఆ వ్యక్తి చేసిన సహాయం కోసం నలుగురికి చెప్పుతాం. ఎందుకంటే ఈ వ్యక్తి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది, ఈ వ్యక్తి వల్లనే నేను చదువుకున్నాను అని చెప్తూ ఉంటాం. ఈ 3 విషయాలు మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. మరి రెండో విషయం చెప్పాను కదా, కృతజ్ఞత కానుక రూపంలో ఇవ్వడం అనేది దైవ గ్రంథంలో, మొత్తం దైవ గ్రంథంలో దావీదును మించిన వారు ఎవరు లేరు కృతజ్ఞత తెలియజేయడం విషయంలో. తనకి హెల్ప్ చేసిన దేవుడి విషయంలో కానీ, అలాగనే హెల్ప్ చేసిన మరి యోనాతాను విషయంలో కానీ, బర్జీలియా విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా సరే, చనిపోయే ముందు కూడా ఆ బర్జీలియా గురించి కుమారుడికి చెప్తాడు, బాబు నేను అబ్షాలోము నుంచి పారిపోయేటప్పుడు ఎవరో సహాయం చేయలేనప్పుడు అతను ఇంత సహాయం చేశాడు, అతని పిల్లల్ని నీ బల్ల చుట్టూ చేర్చుకుని భోజనం చేయించని చెప్తుంటాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు అంతగా ఆశీర్వదించబడాడు. హల్లెలూయా. కృతజ్ఞత గురించి దావీదు అంటుంటాడు 139:14లో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. నిజమే కదండి.
మనం పుట్టాము అంటే మరి ఆ జన్మ రహస్యం కానీ మెడికల్ చేసిన వాళ్ళకి తెలుసు, నర్సులు ఉన్నారు మన దగ్గర, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అది ఎంత అద్భుతం, ఆ అద్భుతం అంత ఆశ్చర్యం. అలాంటి జన్మను మనం పొందుకున్నామంటే దేవుడికి ఎల్లవేళలా కృతజ్ఞత తెలియచేయాలి. 116 12వ వచనంలో కూడా ఒకటి ఉంటుందండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. ఆయన చేసిన ఉపకారాలు కానీ లేకపోతే ఈ ఆశ్చర్యకార్యాలు కానీ మనం ఏమి చెల్లించగలమండి? ఏమైనా చెల్లించగలమా? కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించాలి. అదే కీర్తనలో 17వ వచనంలో కూడా ఉంటుంది, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థించేదను. ఈ మాత్రమే చేయగలం మనం. అవి కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకో. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, మూడోదిగా వ్యక్తపరచడం. ఆ వ్యక్తి చేసే మేలును గురించి మనం నలుగురికి చెప్పడం, అది కూడా మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు అనేక విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. మరి ఎక్కడో పెంట కుప్ప మీద పడి ఉన్న మనల్ని తీసుకొచ్చి ఈ స్థితిలో నిలబెట్టాడు. అయినా సరే మనం నా దేవుని వల్లే నేను ఇలా ఉన్నాను, నా దేవుని వల్లే ఈ ఆరోగ్యం పొందుకున్నాను, ఈ ఐశ్వర్యం పొందుకున్నాను, లేదా ఈ బిడ్డలను పొందుకున్నాము అనేది నలుగురికి చెప్పలేకపోతూ ఉన్నాము. హల్లెలూయా. అయితే చెబుతున్నాం, కొంతమంది చెప్తూ ఉంటారండి, అక్కడ కంకటాల్లో బై 1 గెట్ 1 రెండు ఇస్తున్నాడంటే ఒకటి కొంటేను. అది మాత్రం అవసరం లేకపోయినా సరే పబ్లిసిటీ చేస్తుంటారు. అది మాత్రం పబ్లిసిటీ ఫోన్లో చెప్తారు. అడగకపోయినా అక్కడ ఇలాగ ఉన్నాయి, నువ్వు వెళ్ళి నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళు అని చెప్తారు. దయచేసి అలాగొద్దు. దేవుడు చేసిన మేలును సంఘంలో చెప్పాలి, ఇతరులకు కూడా చెప్పాలి. ఇతరులకు ఎప్పుడైతే చెప్తామో అప్పుడే వాళ్ళు మరి ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు నీ అభివృద్ధిని చూసి వారు దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉంటారు. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ ఒక్కసారి దేవుడు అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి మెట్ట మధ్యాహ్నం దాహానికి అడుగుతాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అప్పుడు ఆవిడ దేవుడు చెప్పిన మాటకు విని, ఆ జీవజలాలు నేను ఇస్తాను అన్న మాట విని, ఒకటి కాదు ఆమె చేసిన పాపాలు కూడా దేవుడు చెప్పడాన్ని బట్టి ఆవిడ వెంటనే ఆ కొండ అక్కడ వదిలిపెట్టి, నేను చేసే అన్నీ కూడా చెప్పగలిగిన వాడు మెస్సయ్య కాదా అని గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పింది. రండి చూడండి, వెళ్ళి చూడండి ఆయన మెస్సయ్య కాదో అని చెప్తుంది. అది దేవుడు చేసిన మేలును ఆవిడ చెప్తుంది. కాబట్టి మీరు నేను కూడా దేవాది దేవుడు చేసిన ఈ మేలులను ప్రతి ఒక్కరికి అడిగినా అడగకపోయినా కంకటాల గురించి ఎలా చెప్తున్నారో దానికంటే ఎక్కువగా ఈ మేలును మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన వారమై ఉన్నాడు. 1వ దినవృత్తాంతాలు 16:8 ఉంటుందండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములో తెలియచేయడి. ఆయన కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనమందరం కూడా జనాల్లో చెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 3 రెఫరెన్స్లు చూద్దామండి. హల్లెలూయా. 116లోనే 2వ వచనం ఉంటుందండి. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. 1వ వచనం, యెహోవా నా మొర వినెను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. 118:21 ఉంటుందండి. నీవు నాకు రక్షణాధారణమై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇక్కడ 3 విషయాలండి. దేవుడు మన మొరకి చెవి యొగ్గడమే కాకుండా ఆ మొరని విన్నాడు. వినడమే కాకుండా దానికి సమాధానం ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మన ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన వినని దేవుడు కాదు, చెవులుండి వినని దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి ఆయన మన ప్రార్థన విన్నాడు, చెవియొగ్గాడు, విన్నాడు. వినడమే కాదు, వినూరుకోలేదు, దానికి ఉత్తరం ఇచ్చాడు, నీకు ఫలితం ఇస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. రెండోదిగా 116 6వ వచనంలో ఉంటుంది, ఈ యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయనను రక్షించెను. 145:14 ఉంటుంది, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి మన జీవితం అగమ్యగోచరమైన జీవితం అండి. ఎన్నో కష్టాలు, ఒత్తిళ్ళు, తట్టుకోలేని ఇబ్బందులు, ఇరుకులు పడుతూనే ఉంటున్నాం. ఎన్నో బాధలు ఉన్నా సరే, ఒకవేళ కృంగిపోతున్నా సరే, దేవాది దేవుడు మనల్ని కరుణించి తన కరములు చాపి ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానని నిన్ను ఎత్తి లేవనెత్తున్నాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించలేమా? కృతజ్ఞత, ఆయన అడిగింది కేవలము కృతజ్ఞత. కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి మూడోదిగా, యెహోవా నేను నిజముగా నీ సేవకుణ్ణి. 116:16లోనండి. నీ సేవకుడను నీ సేవకురాలని కుమారునై ఉన్నాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను ఇర్మియా 2:20లో ఒక వచనం ఉంటుంది, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధములను త్రెంపివేసి తిని నేను నీ సేవ చేయనని చెప్పుచున్నాను. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలే క్రీడించున్నా. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే, నీ కాడిని విరగొట్టి నీ బంధకాలను తెంచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కట్లను విప్పి నీ బంధకాలను తెంపివేశాడు. మరి కట్టివేయబడిన గాడిదను కట్లు విప్పి దాన్ని బంధ విముక్తిని చేసిన దేవాది దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా ఆ బంధ విముక్తిని చేయడానికి ఈ ఉదయకాలంలో ఏ బంధకాల్లో మనం చిక్కున్నారో, ఏ బంధకాలతో నీవు వచ్చావో, అనారోగ్యం అనే బంధకంతో వచ్చావో, లేకపోతే మరి ఆర్థిక ఇబ్బందులతో అనే కట్టుబాట్లతో నీవు వచ్చావో మాకైతే తెలియదు, కానీ సమస్తము చూస్తున్న దేవుడు నిన్నన్ని కట్లు విప్పి నీకు ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన పాస్టర్ గారు అనేక సార్లు చెప్తుంటారు, మన దేవుడు చైన్ బ్రేకర్, మన కట్లను తెంపే దేవుడు, విప్పే దేవుడు. కాబట్టి ఖచ్చితంగా దేవాది దేవుడు ఏ బంధకాల్లో ఉన్నా సరే, ఒకవేళ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు, అది నీకు ఆటంకమే. త్రాగుబోతులు ఉన్నారు, అది నీకు ఆటంకమే, అది ఒక బంధకమే. అవి లేకపోతే నీవు ఇంకా ముందు వచ్చిందే దానివేమో, లేకపోతే ఇంకా దేవుడిని ఎక్కువగా ఆరాధించేదానివేమో వారివేమో. కాబట్టి ఈ బంధకాలన్నింటినీ కూడా తెంచాలంటే దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలము కృతజ్ఞత వల్లనే సమస్తము సాధ్యమవుతూ ఉన్నది. హల్లెలూయా. దేవాది దేవుడు ఇందాక అనుకున్నాం కదా, మరి యేసు ప్రభు వారు కూడా అనేక మార్లు దేవునికి, పరమదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఆకాశం వైపు కన్నులెత్తి మరి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమన్నప్పుడు ఎంతమంది తిన్నారండి? 2 రొట్టెలు 5 చేపలు, 2 రొట్టెలు 2 చిన్న చేపలు 5 రొట్టెలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు ఎంతమంది? ఆ రోజుల్లో బహుభార్యత్వం, అలాగే పిల్లలకు రిస్ట్రిక్షన్ లేదు, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేది కూడా లేదు. ఎంతమంది అయినా అందరు కలిసి తిన్నా సరే తరిగిపోలేదు, ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. కాబట్టి దేవాది దేవుడికి కృతజ్ఞత కలిగిస్తే మీరు చెల్లించిన ఆ కృతజ్ఞతకు మల్టిప్లై అయిపోతుంది. 1000 రెట్లు దేవాది దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పలేని పిల్లలే ఈ రోజుల్లో ఉన్నారు. దేవుడు మనకు కనిపించట్లేదు. ఎదురుగుండా ఉన్న తల్లిదండ్రులకే మనం కృతజ్ఞత తెలియజేయని బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మరి జాగ్రత్తగా దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. బిడ్డలు అంటూ ఉంటారు, నాకేమిచ్చావు, నాకేం పెట్టావు అని. మనకి జన్మ ఇవ్వడమే తల్లిదండ్రుల బాధ్యత. నిన్ను జన్మనిచ్చారు, వారు చెప్పులు లేకుండా తిరిగి నేను బూటులతో తిప్పుతున్నారు, వారు చిరిగిపోయిన బట్టలు వేసుకుని వారికి మీకు మంచి సూటు బూటు వేసి తిప్పుతున్నారు. అయినా సరే నాకేమిచ్చావు అంటాం అన్యాయం కాదా? ఒక్కసారి యువత ఆలోచించండి. హల్లెలూయా. 2 తిమోతి 3:1 ఉంటుందండి ఈ వాక్యం. అంచె దినముల్లో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొనుము. 3:2 ఏలయనగా మనుషులు స్వార్థప్రియలు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని డైరెక్ట్గా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి కృతజ్ఞత
లేనివారుగా మనం ఉండకూడదు. తల్లిదండ్రులకు కృతజ్ఞత చెల్లించాలి, దేవుడికి చెల్లించాలి, సహాయం చేసిన మనుషులకు కూడా కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాము. అలా చెల్లిస్తున్నామా లేదా మర్చిపోతున్నామా? ఏ ఎందులో ఉన్నాం? కృతజ్ఞత చెల్లించుతున్నామా మర్చిపోతున్నామా? దేవాది దేవుడే చెబుతున్నాడు 106వ కీర్తన 21లో, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునంద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఇశ్రాయేలీలే మర్చిపోయారు. ఎన్ని కార్యాలు చేశారని, ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ కళ్ళెదురు చూశారు. ఎర్ర సముద్రం చీలిపోయేలా చేశారు. 10 రకాల రోగాలు రప్పించారు ఐగుప్తులో. ఏది గుర్తులేదు. నీళ్లను మరి చేదు నీళ్లను మంచినీళ్ళుగా మార్చిన దేవుడు. మరి నీళ్లు లేవు అన్న దగ్గర బండను చీల్చి మంచినీళ్ళు రప్పించిన దేవుడు. ఇవన్నీ చూశారు వాళ్ళు, కానీ మర్చిపోయారని చెప్తున్నాడు. ఇర్మియా 2:32లో కూడా లాస్ట్, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లెక్కలేని దినాలు. ప్రతిరోజు మర్చిపోతున్నాం. ఈరోజు కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. దేవుడు మనకి ఇక్కడికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలియజేయాలి. అది కూడా మనం మర్చిపోతున్నాం. కాబట్టి అలా మర్చిపోకూడదు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బద్దులమై ఉన్నాము, మర్చిపోకూడదు. యాకోబు అన్నయ్యని యాసావుకు భయపడి తల్లి సలహా మీద పద్దనరాముకి వెళ్ళిపోయినానా, మరలా నిన్ను పిలిపిస్తాను, అప్పుడు వద్దు కానీ ఎన్ని సర్దు మరిగిన తర్వాత అని వెళ్ళేటప్పుడు వెళుతూ మార్గ మధ్యలో చీకటి పడిపోతే ఇంక వెళ్ళలేక అక్కడ ఒక చోట పడుకుని ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకుని పడుకున్నప్పుడు దేవుడు అతనికి దర్శిస్తాడండి. దేవుడు దర్శించి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆదికాండం 28:13, నీవు పండుకొన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నలుదిక్కులా నీవు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడు. నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది జరుగు వరకు నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మరి అంత గొప్పగా వాగ్దానం చేశాడు దేవుడు. చేశాడండి యాకోబుకి. అన్ని కార్యాలు చేశాడా? అన్నీ చేశాడు. మరి యాకోబు కూడా కొన్ని వాగ్దానాలు ప్రమాణం చేస్తాడు. 20వ వచనం, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రాలు నాకు దయచేసిన ఎడలా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను అని చెప్తున్నాడు. ప్రమాణం అయితే చేశాడు. అలాగే ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మామ దగ్గరికి. వెళ్ళగానే అతనికి ఉద్యోగం దొరికింది. మామగారు గొర్రెలను కాపమన్నాడు. అదే ఉద్యోగం, పని చేసే పనే కదా ఉద్యోగం. ఇతను సలహా మీద ఏంటంటే 7 సంవత్సరాలు అమ్మాయి పెద్ద రెండో అమ్మాయి కోసం, రాహేల్ కోసం 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తానన్నాడు. కానీ అతను చేసిన మోసం వల్ల మొదట కుమార్తెలు భార్య అయిపోయింది. రెండోది మరలా ఇంకొక 7 సంవత్సరాలు చేసి రెండో ఆవిడని కూడా భార్య చేసేసుకుని, అంటే భార్యను కూడా ఇచ్చాడు. ఒంటరిగా వెళ్ళిన యాకోబుకు భార్యలను దయచేశాడు, బిడ్డలను దయచేశాడు. అనేక శ్రమలు పడ్డాడు. మామగారితో గొడవలు, బామ్మర్దులతో గొడవలు, భార్యలతో గొడవలు, నాకు గర్భఫలం లేదని రెండో భార్య గొడవ. ఎన్ని చేసినా యాకోబు ఏది అడిగితే అది దేవుడు సమాధానపరుస్తూనే ఇచ్చాడు. అలాగనే మరి చివరికి 14 సంవత్సరాలు అయిన తర్వాత ఇక నీకు నాకు గొడవ లేదు, మాటకే నువ్వు జీతం మారుస్తున్నావు కాబట్టి అలా కాదు, ఒక వడంబడికి చేసుకుందాం. చారలున్న గొర్రెలన్నీ నాయి, చారలేని నీయి, మచ్చలున్న మేకలన్నీ నాయి, మచ్చలేని నీయి అన్నాడు. దేవాదేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడండి. ఏది అడిగితే అది ఇచ్చాడు. చివరికి మామతో అన్నాడు, వెళ్ళిపోదాం మనం, ఇక మీ నాన్నతో మనం ఉండలేకపోతున్నామని. 11 మంది బిడ్డలతో, 2 భార్యలతో, దాస దాసీలతో, వేలాది గొర్రెలు,
మేకలతో బయలుదేరాడండి. ఒక ఊరు కదిలిందటండి. ఒక ఊరు కదిలినట్టు ఉందట వెనక్కి బయలుదేరి వస్తుంటే. అప్పుడు మరి లాబాను కూడా అతన్ని అటాక్ చేద్దామని బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఇలా యాకోబుకి తెలీదు మాంగారు వచ్చి కొడతాడో చేస్తాడని. దేవుడు అతనితో మాట్లాడతాడు. నువ్వు మంచి కానీ చెడు కానీ యాకోబు పట్ల చేయకని వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీ శత్రువు నిన్నేదైనా చేయాలనుకుంటే దేవుడే చూసుకుంటాడు, మీరేమి చేయక్కర్లేదు, నీవు కావాల్సింది కృతజ్ఞత తెలియజేయాలి. అయితే దావీదు ఇవన్నీ మర్చిపోయాడు. చేసిన వాగ్దానాలు అన్నీ కూడా మర్చిపోయాడు. వెనక్కి వచ్చాడు. మరలా అన్నయ్యతో గొడవ వస్తుంది అన్నాడు. అక్కడ కూడా సమాధానం ఇచ్చాడు. కానీ ఆయన అనుకున్నది లేదు. దేవుడు చూశాడు, ఈరోజు వస్తాడు నా బలిపీఠం కడతాడేమో, రేపు వస్తాడు నా బలిపీఠం కడతాడేమో. చూశాడు, రాలేదు. ఉండబట్టలేక దేవుడు 35 ఆదికాండం 35:1 అడుగుతాడు చూడండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టని గుర్తు చేస్తున్నాడండి. నీకు కనపడిన దేవుడికి, నీతో మాట్లాడిన దేవుడికి, నీ అన్నయ్య నుండి పారిపోయాడు చేసేటప్పటికి నువ్వు వాగ్దానం చేసావు కదా, అది మర్చిపోయావయ్యా. ఒకసారి అక్కడ బలిపీఠం కట్టయ్యా, కృతజ్ఞత బలిపీఠం కట్టరా బాబు, ఎల్లు అక్కడికే ఎల్లు, ఇంకా ఆశీర్వదిస్తాను, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు వెంటనే అతను లోబడి వెళ్ళి మరి అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నాడు, మనల్ని కూడా అడుగుతున్నాడు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా, కృతజ్ఞత బలిపీఠం కడుతున్నావా అని అడుగుతున్నాడు. నిజమే కదండి, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఒంటరిగానే వచ్చాం. ఒకరిద్దరైతే గోల్డ్ స్పూన్లు వచ్చారేమో తెలియదు, కానీ మ్యాక్సిమం అందరూ ఒంటరిగా వచ్చాం. నా మట్టుకు నేనైతే ఒంటరిగానే వచ్చానండి. ఒంటరిగా 2 జతల బట్టలతో అవ్వాయి చెప్పులతో విశాఖపట్నం 1886లో వచ్చానండి. 86 మే ఎండింగ్లో ఎంప్లాయ్మెంట్ చేయించుకుందామని వచ్చాను. ఇక్కడ ఒక అతను చెప్పాడు, వైజాగ్లో ఎవరో తెలియదు నాకు, ఒక్క చుట్టాలు ఉన్నారు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. మా ఫ్రెండ్ అన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు ఎన్ఎస్టీలో చేస్తున్నాడు, అక్కడికి వెళ్దామంటే అక్కిరేడి పని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను. ఆయన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ రాత్రి ఉన్నాం. ప్రొద్దుట 60 రూపాయలు ఇస్తే ఎంప్లాయ్మెంట్ చేయంతారు, ఎంప్లాయ్మెంట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండదు, అక్కడికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పేసి ఆయన నెంబర్ 2 బస్సు ఎక్కమన్నారు. ఇప్పుడు లేదు, అది నాతైపల్లి నుంచి బయలుదేరేది. ఆ బస్సు ఎక్కి బయలుదేరి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఆయన అడిగాను, భాస్కర్రావు ఆయన పేరు, ఎన్ఎస్టీఎల్లో ఉన్నారు. సార్ ఇక్కడ నాగేశ్వరరావు అని, కొండేపూడి నాగేశ్వరరావు అని ఉంటారండి, ఆయన ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఏమవుతాడు నీకు అన్నాడు. మా చిన్నానండి అన్న. ఇక్కడే ఉన్నాడయ్యా, సాయంకాలం వెళ్దుగానిలే అన్న. బస్సు దగ్గరికి వెళ్ళేసరికి మా చిన్నాన్న కనిపించారండి. అదే బస్ స్టాండ్ మా చిన్నాన్న. ఏ అబ్బాయి ఎలా వచ్చావన్న. చిన్న ఎంప్లాయ్మెంట్కి వచ్చాను, భాస్కర్రావు గారు ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాను. సరే సాయంకాలం ఇంటికి రా అని చెప్పారు. సాయంకాలం ఇంటికి వెళ్ళాను. ఏం చేస్తున్నావు అని. ఏం లేదు, ఏం చేస్తాం అసలు చేయాలి అనేది తలంపు లేదు, ఏం లేదు, ఎంప్లాయ్మెంట్కి వచ్చామని. చేస్తావా అన్న. చేస్తాను అన్న. వెంటనే ఆయన ఆటోనగర్ సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నారు పోర్టులోని, బిహెచ్పి క్వార్టర్స్లో, ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన నడిని తీసుకెళ్ళి ఆటోనగర్ తీసుకెళ్ళారు. ఆ కంపెనీ బెంగాల్ కంపెనీ, నాకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏమీ రాదు. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేరు, ఓనర్ లేరు. ఈయన అక్కడ కూర్చున్నారు, ఓనర్ సీట్ ఇది. నాకు ఎదురుగుండా ఒక ఆవిడ కనిపిస్తుంది. ఎదురుగుండా కనిపిస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళిన, అమ్మ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అన్న. నీవు ఎక్కడోడు అన్న. మాది పలానా ఊరండి అన్నాను. నేను అదే ఊరు. ఎందుకు వచ్చావంటే ఇలా ఉద్యోగం కోసం తీసుకొచ్చారన్న. ఉద్యోగం కోసం తీసుకొచ్చారంటే పర్వాలేదు కూర్చోండి అన్నారు. అదే ఒకే ఊరు అయిపోయింది కదా. తర్వాత ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చి స్కెల్టన్ ఉంటుంది, ఇది గీయగలవా అన్నాడు. నేను రాసుమేన్ అనమాట, ఏమీ రాదు నాకు, గీయలేనని చెప్పాను. అతను నా కాలు తొక్కాడు, తీసుకెళ్ళిన అతను. అనకరా బాబు ఇలాగ ఉద్యోగం ఎవరైనా. వెంటనే ఆయన ఏమడిగినా చేస్తానన్నాడు. నిజంగా చేయమంటే మాత్రం చేయలేను. తర్వాత ఆ అమ్మాయిని పిలిచాడు. ఆ అమ్మాయి కూడా డ్రాస్మేనే. తీసికి ఇంటర్వ్యూ పెట్టింది. ఇంకా అమ్మాయి ఏం ఇంటర్వ్యూ పెడుతుంది. దేవుడు అలా కార్యం చేసాడండి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఏం పెట్టలేదు, మీకు నేర్పుతానులేండి, ఏమీ పర్వాలేదని చెప్పింది. అమ్మాయి బాగా నేర్పింది. 350 రూపాయలకి జీతానికి జాయిన్ అయ్యాను నేను. అక్కడే చిన్న రేకుల షెడ్ ఉంటే ఫ్రీగానే, ఎవరో ఓనర్ ఇల్లు కట్టుకుంటున్నారో
ఆ రేకుల షెడ్ వేసారు, అందులో ఉండు బాబు అన్నారు. అందులోనే ఉన్నాను. మరి అలా కొంతకాలం వెళ్ళేదాడికి 350 420 చేసాడు 6 నెలలకి. అదే 6 నెలలకి మరలా డాక్యార్డ్లో ఇంటర్వ్యూ వచ్చిందండి. ఆవిడ డ్రాస్మెన్ గట్ట, ఆవిడకి నాకు వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఫస్ట్ రోజు, నాకు సెకండ్ రోజు వచ్చింది. 360 మందికి 6 రోజులు పెట్టారు ఇంటర్వ్యూ. ఫస్ట్ రోజు ఆవిడది, సెకండ్ రోజు నాకు వచ్చింది. అయితే సాయంకాలం ఇంటికి రా, నువ్వు ఇంటికి వస్తే నేను చెప్తాను ఎలా ఉంటుందో చెప్తా. బాగా చూసేదేవాడు నన్ను చౌదరీస్. సాయంకాలం ఇంటికి వెళ్ళాను. వెంకట్రావు గారు, మీరైతే ఎగ్జామ్ రాయలేరు, ఎందుకంటే అది రోటరింగ్ పెన్ ఉంటుంది, ఆ పెన్ను పట్టుకుని వెళ్ళాలి నువ్వు. ఆ పెన్ను లేకపోతే అది రాయలేరు. ఆ రోజుల్లో 150 రూపాయల పెన్ను, స్టెన్సిల్, డ్రాయింగ్ సెట్ ఉంటే నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. నాకు చాలా కష్టం అయిపోయింది అని చెప్పింది. మరి ఏం చేయమంటారు? ఆఫీస్లో ఉన్నాయి కదా, ఆఫీస్ పట్టుకుని వెళ్ళిపో అన్నది. తాళం అయితే నా దగ్గరే ఉంది, రూమ్ తాళం లేదు కానీ కబోర్డ్ తాళం నా దగ్గర ఉంది. తీసేడే వరకు వెయిట్ చేశాను. వెంటనే షర్ట్ పట్టుకుని 8 గంటలకు ఎంటర్ అయితే 8 గంటలకు ఆటో నగర్ బయలుదేరి సింధీ వెళ్ళాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. మీరు నమ్మరు, 360 మందిలో నెంబర్ 1 నాదే వచ్చింది. హల్లెలూయా. దేవుడు మనకి ఏం కావాలో అది దేవుడు అక్కడ అరేంజ్ చేస్తూనే ఉంటాడండి. నేను దేవుడిని అడగలేదు, నేను దేవుడిని నమ్మలేదు. నా వెనకాల ప్రార్థనా శక్తి ఉంది అంతే. అంతకుమించి నేను ఏది అడగలేదు. ఎక్కడ ఏది కావాలో ఒకే రోజు అండి అన్నీ జరిగాయి. అక్కడ అయ్యింది. నాకు తెలియదు 360 మందిలో ఒకటి నెంబర్ 1 వచ్చని నాకు తెలియదు. ఫస్ట్ 14 మంది తీశారు, తర్వాత 4 తీశారు. ఆ డాక్యార్డ్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు పిలిచి నీ వల్ల ఇంకొకటి జాబ్ వచ్చిందని. అన్న, నువ్వు మెరిట్లో వచ్చారు బాబు, ఆ మెరిట్లో వీడికి జాబ్ ఇవ్వాలని చెప్పి మేము పోరాడం, నీకు ఈ జాబ్ ఇచ్చారని చెప్పారు. అది నా పరిస్థితి. కాబట్టి యాకోబు లాంటి వాళ్ళే అందరం కూడా యాకోబు లాంటి వాళ్ళమే. ఇవాళ నేను అవ్వచ్చు, మీలో ప్రతి ఒక్కరిలోనే యాకోబు ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ఏ మేలును కూడా మరిచిపోకూడదు. అలా చేస్తే మాత్రం యాకోబు ఏం అడిగాడండి? కేవలము తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇమ్మన్నాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. అడిగిన దాటికంటే, ఊహించిన దాటికంటే అనేకం దయచేస్తాడు. కాబట్టి ఎక్కడ భయపడాల్సిన పని లేదు. దేవుడికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు అటువంటి భాగ్యాన్ని మీకు, మాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.